अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నమస్తే ఆచార్య. నమస్తే. మనము అష్టాధ్యాయి క్రమపాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాదం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న 2 సూత్రాలు చెప్పుకున్నాము, 3 సూత్రాల వరకు చెప్పుకున్నాము. ఇది 4వ సూత్రం గమనించండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు. ప్రకృత మనుషరామః. చూడండి, 4వ సూత్రం 5వ అధ్యాయంలో 3వ పాదంలో 4వ సూత్రం. ఏతేతౌ రథోః. ఏతేతౌ రథోః పైనుంచి ఇదంకి అనువృత్తి వస్తుంది, ఇదమహకి. అస్తు. ఏతేతౌ ప్రథమ ద్వివచనము, రథోః సప్తమి విభక్తి ద్వివచనము. ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అంటే ఇక్కడ ఏతశ్చ, అలాగే ఇతి చ, ఇది ఏతేతౌ ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అలాగే ఇక్కడ మనకు రథోహులో రశ్చ థశ్చ అయితే రథౌ, ఇది కూడా ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అస్తు. ఇప్పుడు అనువృత్తి వచ్చేసి ఇదమః ప్రాగ్దిశః జ్ఞా ప్రాతిపదికాత్. ఇవి అనువృత్తి పదాలు. సూత్రార్థం చూడండి. అర్థః ఇదమః స్థానే, పైనుంచి ఇదమఃకి అనువృత్తి వస్తుంది. ఇదమః స్థానే రేపాదౌ తకారాదౌ చ ప్రత్యయ పరతః. అంటే అటువంటి ప్రత్యయం, ఏ ప్రత్యయంలో ఆదిలో రకారం ఉందో, రేపం ఉందో, తకార ఆదిలో ఉందో అటువంటి ప్రత్యయం. రేపాదౌ తకారాదౌ ప్రత్యయ పరతః యథాసంఖ్యం, క్రమంగా యథాసంఖ్యం ఇదమ స్థానంలో ఏత ఇత్ ఇత్యేతౌ ఆదేశో భవతః. అంటే ఇదం స్థానంలో రేపాది ప్రత్యయం ఉంటేనా, అంటే ఆ రకారాది ప్రత్యయం ఉంటేనా ఏత ఆదేశం వస్తుంది, ఇదమ స్థానంలో ఏత ఆదేశం వస్తుంది. లేదంటే తకారాది ప్రత్యయం ఉంటే అక్కడ ఇత్ ఆదేశం వస్తుంది, ఇదమ స్థానంలో ఇత్ ఆదేశం వస్తుంది అన్నమాట. ఈ రెండు ఇక్కడ ఈ రకంగా చెప్పబడ్డాయి. ఉదాహరణ కూడా అదే విధంగా ఇచ్చారు, ఏతర్హి ఇత్థం అని చెప్పి. అంటే ఇక్కడ మనకు క్రమంగా చూసినట్లయితే ఇప్పుడు ఇదమః, ఇది మనకు ఇదం శబ్దం ఇవ్వబడింది ఇక్కడ. తో ఇదం అనే ప్రాతిపదికం చేత, సర్వనామ ప్రాతిపదికం చేత మనం ఇదమోర్ హిల్ అనే సూత్రం ప్రకారంగా హిల్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? హిల్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఇదమోర్ హిల్ ప్రకారం హిల్ ప్రత్యయం వచ్చింది. ఇక్కడ ఇదమోర్ హిల్ అంటున్నమాట. అంటే ఇక్కడ రిల్ అంటే ప్రారంభంలో రేపం ఉంది. ఇదమోర్ హిల్ అంటే ఇక్కడ పైన రేపం ఉంది, అంటే రేపాది హిల్ ప్రత్యయం అన్నమాట. కాబట్టి ఇదం అనే సర్వనామ శబ్దానికి పక్కన హిల్ ప్రత్యయం వచ్చింది, కాబట్టి హిల్ ప్రత్యయం వచ్చింది కాబట్టి రేపాది ప్రత్యయం. కాబట్టి మన ప్రకృతి సూత్రం చెప్పిన ప్రకారం రేపాది ప్రత్యయం పక్కన ఉంటేనా ఇదమ స్థానంలో ఏమొస్తుంది? ఏత ఆదేశం వస్తుంది. ఇదమ స్థానం ఏమొస్తుంది? ఏత ఆదేశం వస్తుంది అన్నమాట. అనేకాల్సిన సర్వస్య ప్రకారంగా సంపూర్ణ ఇదమ స్థానంలో ఏత ఆదేశం వచ్చింది. ఏత ప్లస్ హిల్ తో అందుకే రిల్ వచ్చిందన్నమాట. అనుమతి లోపల రిహి అలా మిగిలిపోయింది. అందుకే మనం కలిపినప్పుడు ఏతరిహి అలా వచ్చేసింది అన్నమాట. ఏతరిహి లకారం అనుబంధ లోపం చేసేసాము.
అందుకే ఏ తరిహి తర్వాత సామాన్యంగా సు తెచ్చుకుంటాము. వీటికి అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి అవ్యయ దాప్ సుపహపరకంగా సు లోపం చేసుకుంటాం. అందుకే ఏ తరిహి అనే రూపం మనకు ఇక్కడ సిద్ధిస్తుంది. అలాగే ఇదం అనే ప్రాతిపదికానికి పక్కన సర్వనామ శబ్దానికి పక్కన ఇక్కడ ఇదమస్థము అనే సూత్రం ప్రకారం తము ప్రత్యయం చేసుకుంటాము. తము ప్రత్యయం గణములు చూపిస్తే థమ్ మిగులుతుంది. థమ్ మిగులుతుంది. ఇక్కడ తకారాది ప్రత్యయం. తకారాది ప్రత్యయం పక్కన ఉంటే మన సూత్రం చెప్పిన ప్రకారంగా ప్రకృతి సూత్రం చెప్పిన ప్రకారంగా ఇదమస్థానే తకారాదో ప్రత్యయ పదత ఇత్ ఆదేశో భవతి. ఇదం స్థానంలో సంపూర్ణంగా అనేకాల్సిత్ సర్వస్య ప్రకారంగా అనేకాల్ ప్రత్యయం కాబట్టి ఇక్కడ సంపూర్ణ స్థానంలో ఇత్ ఆదేశం వస్తుంది. ఇత్తు ప్లస్ థమ్, ఇత్తు ప్లస్ థమ్ కలిపితే ఇత్థం అయిపోయింది అనమాట. ఇత్తు ప్లస్ థమ్ ఇత్థం. మళ్ళీ సామాన్యంగా తైత ప్రత్యాంతం కాబట్టి సు తెచ్చుకుంటాము. ఆ సుగ్గుడు ఇక్కడ కూడా అవియా దాప్ సుపహపరకంగా సుక్కలు లుక్ చేసుకుంటామన్నమాట. అందుకే ఇత్థం అనే రూపం మనకు సిద్ధించింది అన్నమాట. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఇదమోది హిల్ ఇదమస్తు ఈ రెండు కూడా రేపాది తకార ప్రత్యయాలు కాబట్టి మన ప్రకృతి సూత్రం పనిచేసింది. అస్తు నెక్స్ట్ చూడండి. ఏతదోన్ ఏతదహ ఇత్తంలో తకారం డబల్ తకారం అయింది. డబల్ తకారానికి ఇక్కడ మనకు అనచిచ ప్రకారంగా ద్విత్వం చేసుకోవచ్చు ఒక తకారానికి. ఖరీచ అని వస్తుందండి. ఖరీచ ఖర ప్రత్యాహారం. ఇప్పుడు ఏంటి మనకు ఇక్కడ ఇత్ ప్లస్ థమ్ ఖర ప్రత్యాహారంలో ఫ ఫ చ ఠ త ఖరి పరత జలాంశర ఆదేశ భవతి. జలి కదా ఖర ప్రత్యయం చేసుకోవచ్చు. ఎందుకంటే థమ్ ప్రత్యయం కదా. థమ్ అనేది ఖర ప్రత్యయాలు వస్తుంది. ఖ ఫ చ ఠ త చెడతావు. థ అనేది ఖర ప్రత్యయాలు వచ్చింది కాబట్టి ఖరి జలాంశర ఆదేశ భవతి. చర అంటే ఇక్కడ మనకు తకారం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ద్విత్వం వచ్చిందన్నమాట. జలానికి చర ఆదేశం వచ్చిందంటే ఆల్రెడీ ఉంది. ఇక్కడ ద్విత్వం చేసుకున్నమాట. కానీ అది ఖరీచ రాదండి. కాదండి గురువు గారు, ఇదే ఇలా చేయొచ్చేమో చూడండి. ఇత్ ఆధారం అయితే వచ్చింది కదా, ఇత్ వచ్చింది కదా ఇదం స్థానంలో. ఇత్ తమ్మనంగా స్వాదేశ సర్వనామ స్థానే అని పూర్వానికి పద సంజ్ఞ వచ్చి జలాం జశో అంతే అంతటి తకార స్థానంలో తకారము ఇద్ తమ్ అవుతుంది. అప్పుడు కరిచ సూత్రం ప్రకారం చత్తం చేసుకొని ఇత్తం చేసుకోవచ్చు అండి. ఇక్కడ డబుల్ తకారం వచ్చింది. వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే అది ఓకే, అది సమస్య లేదు మనకు. ఇక్కడ తాలు పైన ఇంకో తా వచ్చింది అన్నమాట. అది అనచిచతోనే వచ్చిందండి. అచ్చు పరంగా ఎర్రవర్ణం ఉంది. ఎర్రవర్ణం కంటే పరంగా అచ్చు లేదు కాబట్టి ఎర్రకి ద్విత్వం అయిపోయిందండి. అనచిచ అనచిచ. ఇప్పుడు దాకా అదే చెప్పుకున్నా ఇంకోటి అని చెప్పామా? అంతేనండి, అదే చెప్తున్నామండి. అదే అనచిచానే చెప్పారండి. మిగతా అంటే మనకు సమస్య లేదు, బాగా డైరెక్ట్ గా. ఓకే, నెక్స్ట్ ఏతదోన్. ఏతదహ షష్ఠి విభక్తి ఏకవచనం అని ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ప్రాగ్దిశ జ్ఞా ప్రాతిపదిక. ఈ రెండు పదాలు మనం తీసుకున్నాం అనువృత్తి పదాలు. అర్థ ప్రాగ్దిశీయేషు ప్రత్యయేషు పరతః. ప్రాగ్దిశీయేషు అంటే మనకు 27వ సూత్రం వరకు చెప్పుకున్నాం కదా. ఈ అధికారంలో ఉన్నట్టు ప్రత్యయాలు ఏ ప్రత్యయం ఉన్నా కూడా ఏదైనా పర్వాలేదు. ప్రాగ్దిశీయేషు ప్రత్యయేషు పరతః ఏతద్ స్థానే, ఏతద్ సర్వనామ శబ్ద స్థానంలో అన్ ఆదేశో భవతి. అన్న ఆదేశం వస్తుందంట. అందుకే ఉదాహరణలు ఏతద్ స్థానంలో అన్న ఆదేశం చేసుకుంటున్నా అతః అత్ర అంటే పంచమి సప్తమిలో 2 రకాల రూపాలు చూపించారు ఇక్కడ. అవి ఏంటో చూడండి. ఇక్కడ మనకి ఏతద్ శబ్ద రూపం, ఏతద్ శబ్ద రూప స్థానం, ఏతద్ సర్వనామ శబ్దం ప్రాతిపదికానికి పక్కన మనకు సామాన్యంగా తస్లీ ప్రత్యయం వస్తుంది అంటే పంచమ్యాహ తస్లీ ప్రకారంగా తస్లీ ప్రత్యయం వస్తుంది. తస్లీ కనుమది లోపం చేస్తే తస్ మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఏతద్ తస్, ఇది
ప్రాగ్దేశీయ ప్రత్యయం కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారం ఏతది స్థానంలో అన్న ఆదేశం వస్తుంది. అన్న ఆదేశం అనేది అనేకాలు ఉన్నాయి కాబట్టి అనేకాల్సి సర్వస్య ప్రకారంగా సంపూర్ణ స్థానంలో అంటే ఏతది స్థానంలో అన్న ఆదేశం వచ్చింది. అన్న తసిల్. ఇప్పుడు ఈ సందర్భంలో అన్న ఆదేశం వచ్చిన తర్వాత ఈ నకారానికి నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా ఇక్కడ ఇది పూర్వ ప్రాతిపదికంగా అంతిమంలో నా ఉంది కాబట్టి అన్న వచ్చింది కదా, దాని స్థానంలో వచ్చింది కాబట్టి ఇది నకారాంతం కాబట్టి స్థానవతి ప్రకారంగా నకారాంతం అవుతుంది కాబట్టి నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా నకారం లోపం సిద్ధిస్తుంది అన్నమాట. అప్పుడు కేవలం ఆ మిగులుతుంది. ఆ తస్లి ప్రత్యేక తస్ కలిపితే అతస్ అయిపోయింది అన్నమాట. అతస్ అయిపోయింది. అంతకంటే ముందు మనం తైతాంతం కంటే సు తెచ్చుకుంటాము. సుకి మాత్రము ఇక్కడ మళ్ళా లోపిస్తుంది అన్నమాట. లోపిస్తుందంటే మనకు అవ్య సంజ్ఞ ఉంది కాబట్టి తస్లాది ప్రత్యయాలకు అవ్య దాప్ సుపక సుప్లోపం అయిపోతుంది. తర్వాత మనకు ఈ తస్లో ఉండే సకారానికి ఋతు విషదకం చేసుకుంటే అతహ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇది కూడా రూపసిద్ధి 1:1:37 ఇచ్చేది అక్కడ గమనించండి. అత్ర అంటే సప్తమ్యాస్త్రల్ ప్రకారం త్రల్ ప్రత్యయం వస్తుంది. త్రల్కి అనుబంధం లోపం చేస్తే త్రా మిగులుతుంది. సేమ్ అది ఏతద్ త్ర ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనకు అన్న ఆదేశం వస్తుంది. అన్న త్ర తర్వాత నకారానికి లోపం చేసుకుంటాం. ఆ త్ర కలిపితే అత్ర అయిపోతుంది. తర్వాత సులోపము చేసుకొని మనం అత్ర అనే రూపం సిద్ధింప చేసుకుంటాం. ఇది ఈ రకంగా రూపసిద్ధి ఇవ్వబడింది. అస్తు. నెక్స్ట్ చూడండి. సర్వస్య శూన్యతరస్యాం ది. సర్వస్య శూన్యతరస్యాం ది. సర్వస్య షష్ఠి విభక్తి ఏకవచనం సహ ప్రథమ విభక్తి ఏకవచనం అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనం ది సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ప్రాగ్దిశ జ్ఞాప్రాతిపదిక ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ సర్వస్య స్థానే స ఆదేశ భవతి అంటే సర్వశబ్ద స్థానం. సర్వ అంటే సర్వనామ శబ్దం. సర్వాధిగణంలో ఇవన్నీ కూడా సర్వాధిగణంలో ఉన్న వాటికన్నిటికీ సర్వనామ సంధ్య ఉందన్నమాట. అస్తు. మొత్తానికి ఇవన్నీ గణం విశేషంలో ఉన్న ప్రాతిపదికాలే కాబట్టి సర్వస్య స్థానే సర్వజ్ఞ ప్రాతిపదిక స్థానంలో స ఆదేశం వస్తుందంట. ఎట్లా వస్తుంది? వికల్ప దా ఉన్నటువంటి ప్రత్యయం ఉంటేనే అప్పుడు మాత్రం సర్వ అనే సర్వనామ స్థానంలో స ఆదేశం తీసుకుంటాం అన్నమాట. అది ఇక్కడ ఈ రకంగా ఇవ్వబడింది. ఉదాహరణ కూడా అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఉదాహరణలు అదేవిధంగా కనిపిస్తున్నాయి. సర్వస్మిన్ కాలే సదా, సర్వస్మిన్ కాలే సర్వదా అంటే అన్ని కాలాల్లో సర్వదా సదా ఇది దాదాపుగా ఒకే అర్థం కాబట్టి శబ్దభేదం అనమాట. తో ఇక్కడ మనకు సర్వై కాణ్యకిం ఎత్తద కాలేద దా ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఏ సూత్రం ప్రకారంగా సర్వై కాణ్యకిం ఎత్తద కాలేద మనకు ఈ ప్రకరణంలో వస్తుంది అన్నమాట. 15వ సూత్రము. సర్వై కాణ్యకిం ఎత్తద కాలేద అనే సూత్రం ప్రకారంగా సర్వ అనే ప్రాతిపదికం చేత దా ప్రత్యయం వస్తుంది అన్నమాట. దా ప్రత్యయం లాగా దాని దకారాది ప్రత్యయం కదా కాబట్టి దకారాది ప్రత్యయం ఉంది కాబట్టి వెంటనే ఈ సూత్రం ప్రకారంగా దా ప్రత్యయం తెచ్చుకోగానే మన సర్వస్య స అన్యతరస్యాం ది అంటే దకారాద ప్రత్యయపరత వికల్పంగా సహ ఆదేశం వస్తుంది. ఎక్కడ వస్తుంది? సర్వస్య. సూత్రంలో అర్థం చేసుకో. సర్వస్య అంటే సర్వశబ్ద స్థానంలో సో అంటే సహ అనమాట. సహ ఆదేశం వస్తుంది. ఎలా వస్తుంది? అన్యతరస్యాం అంటే వికల్పంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ది పరత. ది అంటే సప్తమి విభక్తి కదా అంటే సప్తమి విభక్తి దాని పరత. షష్ఠి ఉంటే దాని స్థానంలో వస్తుంది. సప్తమి విభక్తి అది పక్కన ఉంటే పరత అది పక్కన ఉంటే ముందుకు వస్తుంది. పంచమిని దాన్ని పక్కనే చేసుకుంటామంట. ప్రత్యయ విధానం చేసుకుంటామంట. దీనిది దకారాది ప్రత్యయ పరత సర్వస్య శబ్దస్య స్థానే స ఆదేశ వికల్పంగా వస్తుంది అని చెప్పి సూత్రంలో స్పష్టంగా ఉంది. అదే విధంగా ఇక్కడ చెప్పుకున్నాం. సో సదాశబ్దం కాబట్టి సర్వశబ్దం పక్కన దా ప్రత్యయం దకారాది ప్రత్యయం కాబట్టి వెంటనే మన ప్రక్రియ సూత్రం వచ్చి స ఆదేశం చేసిందాం. దకారాది ప్రత్యయం కాబట్టి సద్దు ప్లస్ దా కలిపితే సదా అయిపోయింది. తర్వాత మనకు ప్రత్యయం వస్తుంది, సుప్రత్యయం వస్తుంది తదితాంతం కాబట్టి దానికి అవ్య సంజ్ఞ ఉంది కాబట్టి అవ్యాదాప్ సుప ప్రకారంగా సులోపం చేసుకుంటాం. అలాగే సర్వదా శబ్దము సేమ్ అదే విధంగా అర్థం చేసుకోవాలి. సర్వ అనే ప్రాతిపదికం చేత
దా ప్రత్యయం వస్తుంది. వికల్పంగా చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే వికల్పంగా చెప్పినామో ఒకసారి సా ఆదేశం రాదు, రాని పక్షంలో సర్వశబ్దం అలాగే ఉంటుంది. అందుకే సదా సర్వదా 2 రూపాయలు కనిపిస్తుంది. సదా అన్య ఎల్లప్పుడు, సర్వదా అన్య కూడా ఎల్లప్పుడు అనే అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు చాలా మంది ఒక సందేహం వస్తూ ఉంటుంది, ఎందుకంటే సదా అన్య సర్వదా అన్య 2 పదాలు ఒకటే కదా, 2 పదాలు ఎందుకు ఇచ్చదు? మీకు సర్వదా అంటే సదా అంటే 2 ఒకే అర్థం ఇస్తాయి, కానీ ఇక్కడ సూత్రం వికల్పంగా చెప్పబడింది అనమాట. అందుకే సర్వై కాన్యకిం యతద కాలేద ప్రకారంగా 2 రూపాయలు మనకు సూత్రంలో కనిపించాయి కాబట్టి మనకు ఆ రకంగానే మనం 2 రూపాయలు తీసుకుంటున్నాం. ఓకేనా? సదా సర్వదా 2 ఒకే అర్థాన్ని బోధిస్తాయి కాబట్టి శబ్ద భేదం మాత్రమే. అస్తు. నెక్స్ట్ వచ్చి పంచమ్యాహ తసిల్. పంచమ్యాహ పంచమీ విభక్తి ఏకవచనం, తసిల్ ప్రథమా విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కిం సర్వనామ బహుభ్యో అద్వ్యాదిభ్య మనం ముందు చెప్పుకున్నాం. ఇది మొత్తం సంపూర్ణ సూత్రానికి అనువృత్తి వస్తుంది. విభక్తి తద్ధితాః జ్ఞాపరాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి చూపించామన్నమాట. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఈ అనువృత్తి పదాలను సూత్రంలో ఉండే పదాలను కలుపుకుంటూ సూత్రార్థం ప్రస్తావించుకోవాలి. చూడండి, అర్థ కిం సర్వనామ బహు. ఎందుకు సూత్రం నుండి మొత్తం వస్తున్నాడు, అనువృత్తి పదాలు తీసుకుంటున్నాం. కిమ్ సర్వనామ బహు ఇత్యేతేభ్య పంచమ్యంతేభ్య ప్రాతిపదికేభ్య. కిమ్ సర్వనామ బహు ఈ 3 ప్రాతిపదికలు వచ్చాయి. ఇటువంటి ప్రాతిపదికముల పక్కన ఎటువంటి ప్రాతిపదికలు ఉన్నాయి? పంచమ్యంత పంచమి విభక్తి తెచ్చుకోండి అంట. అందుకే కిమ్ పక్కన పంచమి విభక్తి వచ్చి ఉండాలి, సర్వనామ శబ్దం పక్కన పంచమి వచ్చి ఉండాలి, బహు శబ్దం పక్కన పంచమి వచ్చి ఉండాలి. అటువంటి కిమ్ము సర్వనామ బహు ఇత్యేతేభ్య పంచమ్యంతేభ్య ప్రాతిపదికేభ్య. పంచమి విభక్తి యుక్తమైనటువంటి ఈ కిం సర్వనామ బహు అనే ప్రాతిపదికముల చేత తస్లీల్ ప్రత్యయం వస్తుంది. పంచమ్యంత ప్రాతిపదికం చేత పంచమి విభక్తి యొక్క అర్థం చెప్పడం తస్లీల్ ప్రత్యయం వచ్చిందన్నమాట. తస్లీల్ ప్రత్యయో భవతి, తస్లీల్ ప్రత్యయం వస్తుంది. అందుకే అదేవిధంగా కుతః యతః తతః బహుతః. కిం శబ్దానికి కుతః, అలాగే యత్ శబ్దానికి తత్ శబ్దానికి యతః తతః, అలాగే బహు శబ్దానికి బహుతః. సర్వనామ శబ్దాలు 2 ఇచ్చేది, యత్ శబ్దం తత్ శబ్దం, అలాగే బహు శబ్దం చేత బహుతః, కిం శబ్దం చేత కుతః. ఈ రకంగా రూపాలు మనకు సిద్ధిస్తాం. మనం ముందు చెప్పుకున్నాం కుతః కూతి హోహు ప్రకారంగా తకార ప్రత్యయ పక్కన ఉండే కింకు స్థానంలో కు ఆదేశం వస్తుంది. అలాగే యత్ శబ్దం చేత తెదాది నామ ప్రకారంగా అకారాదేశం వస్తుంది. తత్ శబ్దంతో కూడా తెదాది నామ విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి తెదాది నామ ప్రకారంగా అకారాదేశం చేసుకుంటాం. అలాగే బహు అనే ప్రాతిపదికం చేత తస్లి ప్రత్యయం అంటే బహు తస్, ఇక్కడ మటుకు ఏం లేదు, మనకు కలిపేసుకుంటే దయతు బహు తస్ అయిపోతుంది. తర్వాత సుప్రత్యయం లాగానే అవే సంజ్ఞ ఉంది కాబట్టి అవియా దాప్ సుపహ ప్రకారం సుప్ లోపం చేసుకుంటాము. బహు తస్ లో ఉండే సకారానికి రుత్వ విసర్గం చేసుకుంటే బహుతః అనే రూపం సిద్ధిస్తున్నమాట. రూపాలు సామాన్యంగా ఉన్నాయి. యత్ తత్ కిం ఈ 3 ప్రాతిపదికలు అంట. ఓకేనా? తో కుతహలో కూతి హోహు, యత్ తతహలో విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాగ్దిశో విభక్తి ప్రకారంగా వెంటనే త్యదాది నామ విభక్తి సంజ్ఞ ఉంది, త్యదాది నామ ప్రకారం అకారాదేశం చేసుకుంటాం అలుంత్యస్య ప్రకారంగా. అందుకే యతః తతః అనే రూపాలు సిద్ధించాయి. ఇది కూడా పరిశిష్టంలో ఉంది, 1:1:37లో బాగా గమనించండి. మళ్ళీ నెక్స్ట్ చూడండి, తసేశ్చ. తసేహి పంచమి షష్ఠి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి తసిల్ కిం సర్వనామ బహుభ్యో అద్వ్యాదిభ్య తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః కిం సర్వనామ బహుభ్యః. చూడు, కిం సర్వనామ బహుభ్యః, కిమ్ము సర్వనామ బహుభ్యః పైన అనువృత్తి పదాలు ఇవన్నీ కింద తెచ్చుకున్నాం. కిం సర్వనామ బహుభ్యః పరస్య అంటే కిం సర్వనామ బహు ఈ ప్రాతిపదికాలకి పక్కన పరస్య తసేహి అంటే తర్వాత ఉండే తసి ప్రత్యయం అయితే ఉందో తసేహి స్థానే అంటే తస్లి ప్రత్యయ స్థానంలో తసేహి స్థానే తస్లి ఆదేశం పోతుంది. తసేహి స్థానే తస్లి ఆదేశం వస్తున్నామంట. తసేహి స్థానే పంచమ్యా తసిలి కదా, ఆ తసే స్థానంలోనే తస్కై తసేహి వస్తుందన్నమాట. తో తసేహి స్థానే తసిల్ ఆదేశో భవతి. తసేహి స్థానే తసిల్ ఆదేశో భవతి. ప్రతియోగే పంచమ్యా తసి అపాదానే చాహీయరు ఇంచ తసి ప్రత్యయ హువ. ఇక్కడ ఈ సూత్రం ప్రకారం తసి ప్రత్యయం వచ్చిందండి. ఓకేనా? కిమ్ము సర్వనామ బహు అనే ప్రాతిపదికముల చేత ఏమొచ్చుకుంది? ప్రతియోగే పంచమ్యాస్తసి.
అంటే ముందుగా కిం సర్వనామ బహు అని ప్రాతిపదిక పంచమ్య తస్లిపక తస్లి ప్రత్యయం వచ్చిందన్నమాట. ఈ తస్లి ప్రత్యయం వచ్చిన తర్వాత తసేహి స్థానే, ఆ తస్ స్థానంలో క్షమ్యతం ముందుగానే మనం తసి ప్రత్యయం తీసుకున్నాము. ఉసీకి స్థానంలో యహ తస్లి ఆదేశం వచ్చిందన్నమాట. ఓకేనా? అస్తు. ఇంకా తో ప్రతియోగే గురుగారు ఇది పంచమ్య తసి. 4వ పాదంలో చెప్తాయండి తసి గురించి సూత్రాలు. 4వ పాదంలో వస్తుందండి. మనం ఇంకా 3వ 4వ పాదంలో పాదం, ఉన్నాం. 4వ 3వ పాదంలో పాదంలో ఉన్న వస్తుంది. ప్రతియోగే 5, 4, పంచమ్య తసి 44, 45. జీ 44వ సూత్రంలో ఇక్కడ 45, 44. అస్తు. ఈ సూత్రం ప్రకారంగా ఆ పంచమ్య తసి ప్రత్యయం వచ్చిందన్నమాట. తసి ప్రత్యయం వచ్చిన తర్వాత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా కిం సర్వనామ బహుభ్య పరస్య తస్యేహి స్థానే, అప్పుడు కిం సర్వనామ శబ్దం తసి ప్రత్యయం ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా తసి స్థానంలో తసిల ఆదేశం వస్తుంది అన్నమాట. మళ్ళీ తసి స్థానంలో తసిల ఆదేశం వస్తుంది, సంపూర్ణంగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే కూడా అనేక కళలు ఉన్నాయి కాబట్టి తసిల ఆదేశం వస్తుంది. అప్పుడు తసిలిక మనం తస్ మిగులుతుంది అన్నమాట. కాబట్టి మళ్ళీ కూతి హో ప్రకారం కిం స్థానంలో కు ఆదేశం వచ్చి కుతస్ అలాగే ఉండిపోతుంది. అలాగే యత్ అనే ప్రాతిపదికం చేత యతస్, తత్ అనే ప్రాతిపదికం తతస్, తెదాది నామ ప్రకారంగా అకారాదేశం చేసుకుంది. బహుతస్ ప్రకారంగా బహుత పైన చెప్పిన విధంగానే. కాకపోతే ఇక్కడ తసి స్థానంలో తసిల ఆదేశం మళ్ళీ చేసుకున్నామట. అది ఇక్కడ విశేషం. అంటే ఇక్కడ మటుకు పెద్ద విశేషం అని కనిపిస్తుంది. పైన కింద ఉన్న రూపాయలు ఒకటే కదండి, పంచమ్య తసిల్ ప్రకారం చేసుకోవచ్చు అనుకోవచ్చు. వేరే చోట్ల వేరే సందర్భాల్లో వీటి యొక్క ఉపయోగం భిన్నంగా ఉంటున్నమాట. అందుకోసమే విశేషంగా తసేష్ట తసిల ఆదేశం పోతాయి. ఇక తసి తెచ్చుకున్నప్పుడు మాత్రం తసిల ఆదేశాలు వస్తాయన్నమాట. ఓకేనా? సో ఆ రకంగా ఇక్కడ అంటే స్వరం కోసం ముఖ్యంగా చెప్పబడింది. అంటే ఇప్పుడు పంచమ్య తసిల్ ద్వారా సిద్ధించుకున్న కుతహను మళ్ళీ తసేశ్చ అనే సూత్రం ద్వారా సిద్ధించుకున్న కుతహ, ఈ రెండు అర్థాలు వేరుంటాయండి? ఖచ్చితంగా వేరుగుంటాయండి. అంటే ఇక్కడ స్వరం చూపిస్తున్నదా, స్వరం ఉంటుందంటే దాన్ని బట్టి స్వరంలో బట్టి అర్థం తేడా వస్తుంది అన్నమాట. ఇక్కడ లితి తసిలాది స్వన్యసి అవుతున్నాయి. ఇక్కడ స్వరం వచ్చేసింది కదా, మనకి స్వరం చూపిస్తున్నాం, అంతోదాత్తం చూపిస్తున్నాం. ఇక్కడ ఆది ఉదాత్తం చూపిస్తున్నాం. అర్థం తేడా వస్తుంది కొంచెం. గురువు గారు ఆ సూత్రంలోనే ఉందండి, ప్రతియోగే పంచమ్య తసిహి అని అన్నారండి. ప్రతియోగే అంటే ఏదో కాంపిటీషన్ ఏదో కంపారిజన్ ఏదో ఉంటుందండి అక్కడ. అంటే ఇంకా మనకు 4వ పాదంలో వస్తుంది. ఓకే, అక్కడ చూద్దాము. అదే అర్థం తేడా ఉంటుంది ఖచ్చితంగా. స్వరం తేడా ఉందండి. మన సూత్రం చెప్తాం ప్రతియోగంలో అర్థంలో. అది ఇక సామాన్యంగా పంచమ్య తసిలే సామాన్యంగా పంచమి విభక్తి యొక్క అర్థం చెప్పని తెలుసుకుంటాం. అది విశేష సందర్భంలో చెప్పబడిందంటే అంత విశేషం ఉంది. అంటే అక్కడ నుండి ఇక్కడ నుండి చెప్పుకోవడానికి పంచమ్య తసిల్. ఇక్కడ తసి ప్రత్యయ స్థానంలో తసిల్ వచ్చినప్పుడు ఇక్కడ వేరే అండి. తసి వచ్చేదే ప్రతియోగే పంచమ్య తసి అని సందర్భాన్ని బట్టి ప్రకారాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. సామాన్యంగా శబ్దం చూస్తే అర్థం కాదు, కానీ ముందు పూర్వపద పదాలు చూసుకున్నప్పుడు ఆ ప్రకారాన్ని బట్టి సందర్భం బట్టి అర్థాన్ని బట్టి తీసుకోవాలి. అంటే స్వరం కూడా విశేషంగా, స్వరం ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది. దాని సందేహం లేదు. ఒకే పదాన్ని అనేక అర్థాలు తీసుకోవచ్చు. స్వరం యొక్క వ్యత్యాసం బట్టి అర్థంలో వ్యత్యాసం వస్తుంది. ఇక్కడ ఇంకోటి లితి. ఇప్పుడు మనకు తసిలి ప్రత్యేకంగా తసిలి అనుమతి లోపం చేసి లకార ఇతి చేసుకుని చేస్తాం. అందుకే లిత్ స్వరం ప్రకారం లితి పదత तस्लादि लिति तस्लादेश होने से होता है. लिति पदतः दात प्रातिपदिकस्य आदि उदात्तो भवति. आदि उदात्तो भवति. అందుకే ఆది ఉదాత్తమైనది కాబట్టి మిగిలినవని అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా అనుదాత్తం అవుతుంది. అనుదాత్తంగానే అనుదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః ప్రకారంగా మళ్ళా తకారం అనేది అనుదాత్తం కాబట్టి అనుదాత్తం స్వరితంగా మారిపోయింది. అందుకే ఆది ఉదాత్తం అయిపోయింది, అంత స్వరితం అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ చూడండి. ఇంకొకటి కూడా ఉంది కదండి గురువు గారు, ఇది 5, 4వ పాదంలో ఉంది కదండి తసి అన్నది. దానికి విభక్తి సంజ్ఞ లేదు కదండి. ఇప్పుడు తసిల్ దాని స్థానంలో తసిల్ తెచ్చుకున్న తర్వాత విభక్తి సంజ్ఞ వస్తుంది కదండి. అది కూడా ఉంటుంది కదండి ప్రయోజనం. తీసుకుంటాం, స్థానం వచ్చిన స్థానం చేసుకోవచ్చు. విభక్తి సంజ్ఞ వచ్చేస్తున్నా
దానిలో వచ్చేసింది కదా, ఆదేశ స్థానోద్భవంతి. అర్థమైందండి. ఒకవేళ మనకి ఎందుకు ఇప్పుడు విభక్తి సంజ్ఞ లేదంటున్నాం, లేకపోవడం వల్ల మనకు ఎటువంటి ఇక్కడ దోషం, ఎటువంటి ప్రక్రియ మనకు ప్రాప్తం అవుతుంది, ఏదన్నా నిషేధించబడుతుంది? మనకు అంటే తస్సిల్ కాసేపు అలాగే అనుకున్నాము. మా ఇక్కడ ఇది తస్సిల్ ఈ ప్రకారం లేదు, విభక్తి ప్రకారం లేదు, ప్రాగ్దిశ విభక్తి ప్రకారంగా లేనప్పుడు మనకు ఇక్కడ విభక్తి సంజ్ఞ లేదు. అంటే ఇప్పుడు తదాది నామః ఇవన్నీ కూడాను ప్రవర్తించదు కదండి. విభక్తి అని పేరుతో ఉన్నప్పుడు వచ్చే కార్యాలన్నీ ప్రవర్తించదు కాబట్టి మనం స్థానివద్ ఆదేశం 48వ ప్రకారంగా స్థానివద్ ఆదేశం చేసుకుంటామట. అవ్యయ రావడానికి కూడా ఛాన్స్ లేదండి. తసి అయితే అవ్యయ సంజ్ఞ, ఇదైతే అవ్యయ సంజ్ఞ రావడానికి ఉంది. ఇక్కడ తసిల్ చేశారు అంటే తసిల్కి అవ్యయ సంజ్ఞ. దీనికి సమాధానం ఏంటి? తదాది నామః సూత్రం చేత వచ్చే అకారాదేశము రాకపోవచ్చు, దానికి విభక్తి సంజ్ఞ లేకపోతే ఉన్న ప్రత్యయం. అది మనకు స్పష్టమైంది. ఒకవేళ ఇది విభక్తి సంజ్ఞ లేదు తసి ప్రత్యయానికి కాబట్టి ఇప్పుడు ఆయన ఇక్కడ రూపాయలు ఇచ్చారు, దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? తసిల్ ఆదేశం వచ్చిన తర్వాతే అండి ఇవన్నీ కార్యాలు జరిగేది. ఆదేశ స్థానివద్ భవంతి ప్రకారంగా ఇప్పుడు విభక్తి సంజ్ఞ వస్తుంది. విభక్తి సంజ్ఞ వచ్చింది కాబట్టి మిగతా పనులన్నీ జరిగిపోతాయి. అది ఆదేశ స్థానివద్ భవంతి ప్రకారంగా స్థానివద్ చేసుకుంటే అప్పుడు మామూలుగా ఏమైనా అనొచ్చు ఇక్కడ, ఏది మనం అంటాం కదా ఆదేశం కదండి, ఆదేశం మనకు స్థానం ఇది కాదు కదా. తస్లి అయితే మనకు విభక్తి సంజ్ఞ ఉంది, ఆదేశానికి లేదు కదా, లేదు కదా అన్నప్పుడు దానికి అదే ఆదేశ స్థానోద్భవంతి అని చెప్పి మనం భ్రువో వచిహి అస్థిర్భుహు మనం స్థానోద్ ప్రకారం చెప్పుకున్నామట. అస్థానభూ ఆదేశం వచ్చింది, ఆదేశ స్థానోద్భవంతి. భ్రువో వచి భృస్థాన వచ్చి ఆదేశం వచ్చింది, అదొక ఇక్కడ విడమని తీసుకోవాలి. వస్తుంది అప్పుడు మనకు దోషం నివారణ కలుగుతుందన్నమాట. ఇప్పుడు చెప్పిన దోషాలను కూడా విభక్తి వల్ల వచ్చేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయి. ఇట్లా చెప్పుకోవచ్చండి గురువు గారు. తసి ప్రత్యయాంత సర్వనామ శబ్దాత్ తసిల్ శబ్ద తసి స్థానంలో తసిల్ ఆదేశం వస్తుందని చెప్పుకోవచ్చండి. ముందు సర్వనామ శబ్దానికి తసి ప్రత్యయం వస్తుంది, ఆ తసి ప్రత్యయానికి తసిల్ ఆదేశంగా వస్తుంది. అంతే కదా మనకి కిం సర్వనామ బహుభ్య పరస్య తసి అంటే ముందు వచ్చింది. కిం సర్వనామని ఈ ప్రతియోగే పంచమ్యా తసి ప్రకారం కిం అనే ప్రాతిపదికం చేత సర్వ బహు అనే తసి వచ్చిన తర్వాత మన ప్రకృతి సూత్రం పనిచేస్తున్నాం అన్నమాట. డైరెక్ట్ గా ఇచ్చిన ప్రకారంగా సూత్రం చెప్పి కిమ్ము సర్వనామ బహుభ్య పరస్య తసే స్థానే వచ్చిన తసి స్థానం డైరెక్ట్ మాట్లాడుతున్నాం వచ్చినప్పుడు దాని స్థానంలో తసిల్ ఆదేశంగా వస్తుంది. అప్పుడే మన ప్రకృతి సూత్రం కూడా పనిచేస్తుంది. ముందుగా అది ముందు తెచ్చుకోవాలి. నెక్స్ట్ పర్యభిభ్యాం పంచమే విభక్తి ద్వివచనం చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి తసిల్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికా ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పరి అభి ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం తసిల్ ప్రత్యయో భవతి. పరి అభి ఈ రెండు ఉపసర్గాలు కానీ మనం ఇక్కడ ప్రాతిపదికగా తీసుకుంటాం. పరి అభి ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం తసిల్ ప్రత్యయో భవతి. పరి అనే అభి అనే ఈ రెండు ప్రాతిపదికల చేత ఈ రెండు శబ్దముల చేత తసిల్ ప్రత్యయో భవతి. తసిల్ ప్రత్యయ పైనుంచి అనువృత్తి తెచ్చుకుంటాం అన్నమాట. అందుకే పది అనే ప్రాతిపదికం చేత తసిల్ ప్రత్యయం తీసుకుంటే పది తస్ అయిపోతుంది. అలాగే సర్వ అనే ప్రాతిపదికం చేత తసిల్ ప్రత్యయం సర్వ తస్ అయిపోతుంది అన్నమాట. సర్వ తస్ పది తస్. తో ఇప్పుడు మళ్ళా సు తెచ్చుకుంటాము. వీటికి సామాన్యంగా అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి అవ్య దాప్ సుపక సుప్లోకం అయిపోతుంది. తర్వాత తస్ ప్రత్యయంలో ఉండే సకారానికి రుట్టు విసర్గం చేసుకుంటే పది తస్ సర్వతస్ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. పరితః సర్వతః సకారానికి రుట్టు విసర్గం చేసుకుంటే ఈ రకంగా పరితః సర్వతః అనే రెండు రూపాలు మనకు సిద్ధిస్తాయి. అలాగే అభి ఓకే అండి. పరితః అంటే
సర్వతః ఇత్యర్థ అది అర్థం వస్తుంది. అభితః అంటే ఉభయతః రెండు అనే వైపులా అర్థం వస్తుంది. అంటే ఉభయతః రెండు రూపాయలు తీసుకుంటాం. అభితః అన్య ఉభయతః అన్య రెండు ఒకటే. పరితః అన్య సర్వతః అన్య రెండు ఒకటే. పరితః అంటే సర్వతః ఇత్యర్థ. కొన్ని చోట్ల మనకు రచనావధకం చెప్పుకున్నాం అంటే పరితః సర్వతః అభితః ఉభయతః ప్రయోగాలు రెండు రకాల ప్రయోగాలు చూపిస్తుంటామంట. ఇవి పర్యావాచ శబ్దాలు. పర్యావాచ శబ్దాలు కాదు. పరితః అంటే పంచః అంటే 4 వైపులా, సర్వతః అంటే అన్ని వైపులా మోది. అన్ని వైపులు ఉన్నాయి, 4 వైపులు ఉన్నాయి. 4 వైపులో ఏం మిగిలి ఉంది అన్ని వచ్చేసినాయి. 4 వైపులు అన్నామంటే ఏం మిగిలి ఉంది, ఏ మూల మిగిలింది ఎవరు చెప్పొచ్చు. 4 మూలలు అంటే 4 మూల, 2 మూలకు ఒక మూల మధ్య మిగిలింది కదండి అంటాం. చుట్టూ అంటే చుట్టూ కూడా వస్తుంది కదండి, అది కూడా 4 వైపులే కాదు కదా. 4 వైపులు అంటున్నామంటే మొత్తం వచ్చేసి ఇంకా మొత్తం కవర్ చేసి 4 దిశలు వచ్చేసాయి. 4 దిశలు అంటే వాటిలో మధ్యలో ఉండేటువంటి దిశలు కూడా ఉపదిశలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అందుకే రెండు సమానమే అని చెప్పి ఇక్కడ అంటే ఓకే రెండు రాయించినాం. ప్రయోగజాలం ఉంది కాబట్టి రెండు రకాల ప్రయోగం ఉంటుంది, రెండు రాయించామంట. ఓ పరిత అంటే 4 వైపులు అంటే కొంచెం ఉపసర్గకి సర్వ అన్న అర్థం ఉన్నప్పుడు అండి అలా చెప్పుకోండి. పరి అన్న దానికి రకరకాల అర్థాలు ఉండొచ్చు కదా. ఈ సర్వ అన్న అర్థం ఉన్నప్పుడు ఈ సూత్రం అదే ఒకే అర్థం చేస్తుంది, బోధిస్తుంది. అంటే దాదాపుగా అన్ని వైపులా 4 వైపులా దాదాపుగా భిన్న అర్థం రాదు ఇక్కడ. ఇంకా పరిత అంటున్నాడు ఖచ్చితంగా. అంటే పరిత ఈ అన్ని వైపులా అర్థం కాకుండా పరికి అనేక పది ఉపసర్గ తీసుకున్నట్లయితే భిన్న భిన్న అర్థాలు ఉంటాయి. ఆ సందర్భంలో మనకు అర్థం మారిపోతుంది. ఇక్కడ కేవలం ఈ అర్థంలో సర్వతః పరిత రెండు ఒకటే. సర్వ అన్న అర్థంలో ఉన్నప్పుడు ఇది ఈ సూత్రం రెండు తీసుకోవాలి. అభికి కూడా ఉభయ అన్న అర్థంలో ఉన్నప్పుడే ఈ శబ్దం ఈ ప్రయోగం తీసుకోవాలి. ఓకే అస్తు. మొత్తానికి అయితే మనకు రెండు ప్రయోగాలు చూపించదు. పరిత అంటే సర్వతః ఇత్యర్థ, అభిత అంటే ఉభయతః ఇత్యర్థ. ఉభయత అని చెప్పి అర్థం చేసుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఈ సూత్రాలన్నీ. చాలా ఎందుకు ఎక్కువ ప్రయోగిస్తుంటాం కాబట్టి మనకు తెలిసిన పదం అదే పరిచయమైన పదాలు. అభిత అంటే రెండు వైపుల నుంచి. అవునండి, ఈ సరళంగా ఉంటుంది. రూపసిద్ధుడు సింపుల్ గా ఉంటాయి మనకు. అందుకే మీకు ధాతులు తెలిసేటప్పుడు చాలా ఇంకా రోచకంగా ఉంటాయి ఇవన్నీ మనకు. ఎందుకంటే మనకు ఇవన్నీ అస్మత్ శబ్దానికి విస్మత్ శబ్ద రూపాలు ఇంకా వస్తాయి మనకు. ఏ శబ్దం ఎలా తయారు చేయాలి, శబ్ద రూపాల యొక్క ప్రక్రియ అంతా వస్తుంది మనకు. అస్తు. సర్వనామ శబ్దాల యొక్క రూపసిద్ధి అంతా కూడా మనం చూసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ చూడండి. సప్తమ్యాస్త్రల్. సప్తమ్యాహ పంచమే విభక్తి ఏకవచనం, త్రల్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కిం సర్వనామ బహుభ్యో అద్వ్యాదిభ్య తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సప్తమ్యంతేభ్యః కిం సర్వనామ బహుభ్యః ప్రాతిపదికేభ్యః అంటే సప్తమ్యంతమైనటువంటి కిమ్ము సర్వనామ బహు ఈ ప్రాతిపదికం చేత త్రల్ ప్రత్యయం వస్తుంది. త్రల్ ప్రత్యయం వస్తుంది కాబట్టి త్రల్కి అనుబంధం లోపం చేస్తే త్రా మిగులుతుంది. కాబట్టి కిమ్ము త్ర, సర్వత్ర, అలాగే బహుత్ర. ఇక్కడ మనకు అన్నిటిలో కలుపుకుంటే ఇక్కడ సర్వ కిము త్ర అన్నప్పుడు వెంటనే కూతిహోహు ప్రకారంగా తకారాది ప్రత్యయం కాబట్టి త్రాలో తకారాది ప్రత్యయం తకారాది ఉంది కాబట్టి వెంటనే కిము స్థానంలో కు ఆదేశం వస్తుంది. కు ప్లస్ త్ర పుత్ర అయిపోయింది. తర్వాత సూలు తీసుకొచ్చి అవయ దాప్ సూప ప్రకారం సుప్లోపం అయిపోతుంది. ఎందుకంటే తదితశ్చ సర్వనామ తదితశ్చ అసర్వ విభక్తి ప్రకారంగా దీనికి అవయ సంజ్ఞ ఉంది కాబట్టి. అలాగే యత్ శబ్దం చేత ఎత్ర ఇక్కడ విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే మనకు యదాది నామ ప్రకారం ఎత్తులో ఉండేటువంటి తకారానికి అకారాదేశం వస్తుంది. తర్వాత అతో గుణే ప్రకారం పదరూపం చేసుకుని ఎత్ర అనే రూపం తయారు చేసుకుంటాం. అలాగే తత్ర శబ్దం కూడా. బహుత్ర అనేది కేవలం డైరెక్ట్ కలిపేసుకున్నాం. బహుప్యస్త్ర బహుత్ర ఈ రకంగా రూపాలు మనకు సిద్ధిస్తాయి. సప్తమ్యంత కిం సర్వనామ బహు అనే ప్రాతిపదికం చేత త్రల్ ప్రత్యయం తెచ్చుకుంటే కుట్ర ఎత్ర తత్ర బహుత్ర. అంటే కుట్ర అంటే ఎక్కడ, ఎత్ర అంటే ఎక్కడైతే, తత్ర అక్కడ, బహుత్ర అన్ని చోట్ల అని అర్థం తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి. కిమ్ స్థానంలో కు వచ్చినది
కు తిహో అనే సూత్రం ద్వారా వస్తుందండి. కు అవునండి, అవునండి. కిం కుతిహో స్థానంలో తకారాది ఉంది కదా. ప్రత్యయపదతః కిం స్థానే కు ఆదేశో భవతి. ఈ రాజ్యలక్ష్మి గారు కు తిహో అనే స్పష్టమైందా? సూత్రం ద్వారా కు ఆదేశం వస్తుంది. సో కు యుక్తం త్ర పుత్ర, అంతే కదండి. జీ అవునండి. ఇదమోహ, ఇదమః పంచమీ విభక్తి ఏకవచనం, అహః ప్రథమ విభక్తి ఏకవచనం. అనుదిత్తి వచ్చేసి సప్తమ్యాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనుదిత్తి తెచ్చుకుంటున్నాం. అర్థః సప్తమ్యంతాత్ ఇదమః ప్రాతిపదికాత్ అహః ప్రత్యయో భవతి. పూర్వేయ త్వలి ప్రాప్తే హో విధీయతే అంటే హా విధీయతే. ఇక్కడ ఇదం అనే ప్రాతిపదికం చేత సప్తమి విభక్తిలో ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే సప్తమ్యంతాత్ ఇదమః ప్రాతిపదిక అంటే సప్తమి విభక్తి తెచ్చుకుంటూ ఇదం ప్రాతిపదిక అంటే ఇదం ప్రాతిపదికం, ఇదమైన సర్వనామ శబ్దం చేత ముందు సప్తమి విభక్తి ఏదో ఒక ప్రత్యయం తెచ్చుకున్నామట. అందుకే ఇది సప్తమ్యంత ప్రాతిపదికమైంది. అలాంటి సప్తమ్యంత ప్రాతిపదికము చేత హా ప్రత్యయో భవతి. ఈ సూత్రం హా ప్రత్యయం హా ప్రత్యయం తీసుకొస్తున్నామట. అందుకే హా ప్రత్యయో భవతి. ఇక్కడ పూర్వమైన తొలిపది, ఇక్కడ సప్తమ్యంత ప్రాతిపదికం ఉంటున్నాం కదా. సప్తమ్యంత ప్రాతిపదికం కాబట్టి సప్తమ్యాస్తలి ప్రకారం తొలి ప్రత్యయం రావాలి మామూలుగా అయితే. కానీ ఈ సూత్రం చెప్పి పూర్వ తొలి ప్రాప్తే హా విధీయతే అంటే హా విధానం కొరకు ఇక్కడ విశేషంగా చెప్పబడిందంట. లేదండి ఇదం శబ్ద స్థానంలో మాత్రం హా విధానం చేయాలి, అందుకే విశేషంగా వేరుగా చెప్పుకున్నమాట. అన్నిటికీ రాదు. ఎందుకంటే సప్తమ్యంతాదన్నాం అనుకోండి, సప్తమ్యంతో వచ్చేది ఏతద్ ద్వారా వస్తుంది, తత్ ద్వారా వస్తుంది, కిం ద్వారా వస్తుంది, సర్వ ద్వారా వస్తుంది. మళ్ళా ఇది అక్కడ తీసుకెళ్ళిపోయిన అన్ని చోట్ల హా వచ్చేస్తుంది అన్నమాట. అది ఇష్టం లేదు. ఓన్లీ ఇదం శబ్దానికి మాత్రమే హా చేయడం ఇష్టం. అందుకే ఇక్కడ వేరుగా చెప్పుకోవాల్సింది. అందుకే దానికి అపవాద సూత్రం, ఇది విశేష సూత్రం అన్నమాట. దానికంటే కేవలం ఇదంలో మాత్రమే హా చేయడం కొరికే విశేషంగా చెప్పబడింది. అస్తు. అందుకే ఇదం అనే ప్రాతిపదికం చేత సప్తమ్యంత ఇదం అనే ప్రాతిపదికం చేత తొలి ప్రత్యయం తెచ్చుకుంటాం. తదిత ప్రత్యయం కాబట్టి ఆ సప్తమికి ఏం చేస్తామండి, సుపధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా సుప్లుక్ అయిపోతుంది. అది ఇంకా చెప్పడం లేదు మాటిమాటికి. సప్తమ్యంత ప్రాతిపదిక అంటున్నాడు, సప్తమి భక్తి వస్తుంది. దానికి తదిత సమాసాశ్చ ప్రకారంగా తదిత ప్రత్యయం కాబట్టి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదిక మధ్యలో ఉండేటువంటి సుప్లుక్ అవుతున్నాం అంట. ఓకేనా. ఇది కింద కూడా ఇచ్చారు చూడు, సుపోధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా. అలాగే పంచమ్యంతను అలాగే తీసుకోవాలి. పంచమ్యంతాది ప్రాతిపదికారు అన్నప్పుడు చూడండి. అదే విధంగా ఇక్కడ ఇచ్చారు కింద సిద్ధి భాషలో ఈ గి హా అంటే ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే ఈ ఆదేశం వచ్చింది. ఏ దాంతో వస్తుంది సూత్రం మనం ముందు చెప్పుకున్నామట. ఇదమ ఈస్ ఏంటి, ఇదమ ఈస్ ప్రకారంగా ఈ ఈస్ ఆదేశం వచ్చింది. ఓకేనా. ఆ ఈస్కి అనుమతి లోపం చేసుకుంటే ఈ మిగులుతుందన్నమాట. ఓకేనా. తో ఈ గి హా ఇక్కడ మొత్తానికి హా ప్రత్యయం వచ్చింది మనకు. ఇది తదిత ప్రత్యాంతం కాబట్టి తదిత సమాసాశ్చప్రకం మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదిక అవయవస్య సుపహ, ప్రాతిపదిక అవయవ సుప్పుకి లుక్ అవుతుంది. అందుకే సుపోధాతు ప్రాతిపదిక యోహ ప్రకారంగా ఇంగీక లుక్ చేశాం. మధ్యలో ఉండే ఇంగి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ హా కలిపితే ఇహ అంటే ఇక్కడ అని అర్థం వస్తుంది. తర్వాత హాకి విభక్తి సంజ్ఞ ఉంది, అవయ సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే సు వస్తుంది. సు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఆ సుకి అవ్య దాప్ సుపహ ప్రకారం సుప్లుక్ చేసుకుంటాం. ఈహ అనే రూపం మనకు మిగులుతుంది. అది ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి. కిమోత్, కిమః పంచమీ విభక్తి ఏకవచనం, అత్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనుదిత్తి వచ్చేసి సప్తమ్యాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః గమనించండి. సప్తమ్యంతాత్ కిమః అత్ ప్రత్యయో భవతి. సప్తమ్యంతమే కిం ప్రాతిపదికం చేత అంటే కిం అనే సర్వనామ శబ్దం ఇది. అని కిం అనే ప్రాతిపదికం చేత ముందు సప్తమి విభక్తి తెచ్చుకోవాలి. అప్పుడు సప్తమ్యంత కిం ప్రాతిపదికం అవుతుంది. అప్పుడు అటువంటి సప్తమ్యంత కిమో అత్ ప్రత్యయో భవతి. అంటే సప్తమ్యంత కిం ప్రాతిపదికం చేత అత్ ప్రత్యయం వస్తుంది. సామాన్యంగా ఇది తెచ్చుకుంటాం.
కిమ్ అనే ప్రాతిపదికం చేత సప్తమి భక్తి ఏకవచనం గీ ఓస్ సుప్ అంటాం కదా, సప్తమి భక్తి ఏకవచనం గీ వస్తుంది. గీ కానీ ఓస్ కానీ సుప్ కానీ ఏం తెచ్చుకోవచ్చు వివక్షని బట్టి. మనకు ఇక సామాన్యంగా ఏకవచనంలో గీ తెచ్చుకున్నాం. ఇటువంటి కిమ్ గి అనే సప్తమి అంతిమం కాబట్టి సప్తమ్యంతం అంటున్నాం. ఆ సప్తమ్యంతం అంటే కిమ్ అనే ప్రాతిపదికం చేత ఇప్పుడు మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అత్ వస్తుందన్నమాట. దాని తర్వాత వస్తుందన్నమాట. సప్తమ్యంతాత్ కిమహ, కిమో అంటే కిమహ ప్రాతిపదిక చేత అత్ ప్రత్యయో భవతి, అత్ ప్రత్యయం వస్తుంది. సో అత్ ప్రత్యయం వస్తే ఎలా ఉంటుంది రూపం? రూపం ఎలా వస్తుంది? క్వ అనే రూపం సిద్ధిస్తుందంట. క్వ. సో కిమ్ అనే ప్రాతిపదికం చేత మనకు సప్తమ్యంత కిమ్ అనే ప్రాతిపదికం చేత అత్ తెచ్చుకుంటాము. అత్ పక్కన ఉంటే ఏమవుతుంది? వెంటనే క్వాతి. ఏ సూత్రం వచ్చిందండి? క్వాతి. స్వాతి కాదు, ఇక్కడ క్వాతి. ఓకేనా? క్వాతి అనే క్వ అంటే అతి ప్రత్యయ పరత. ఏంటి? అతి ప్రత్యయ పరత. ఇక్కడ అతి ప్రత్యయం కదా, అంటే అతి ప్రత్యయ పరత కిమహ స్థానే క్వ ఆదేశం భవతి. ఏంటి? కిము స్థానంలో క్వ ఆదేశం వస్తుంది. సంపూర్ణ కిమ్ తీసేసి ఇందులో అనేకాలు సిత్ సర్వస్య ప్రకారంగా అనేకాలులైనా ఉండాలి, సిత్ అని ఉండాలి. ఇక్కడ సిత్ లేదు, కానీ అనేకాలు ఉన్నాయి కాబట్టి అనేకాలు ప్రత్యయం కాబట్టి కిమ్ స్థానంలో సంపూర్ణ స్థానంలో క్వ ఆదేశం వచ్చింది. క్వ ప్లస్ అత్. అత్కు అనుమతి లోపం చేస్తే కేవలం ఆ మిగులుతున్నాడ. అందుకే క్వ అత్, క్వ అత్. ఇక్కడ అత్ అనేది అకారాది ప్రత్యయం కాబట్టి వెంటనే విభక్తి సంజ్ఞ ఉంది కాబట్టి భాసంజ ఉంది. భాసంజ ఉంది కాబట్టి యకారాది అజాది ప్రత్యయ పూర్వశ భాసంజ భవతి. భాసంజ ఉంది కాబట్టి వెంటనే ఎస్ఏదిచ్చే ప్రకారంగా అకారాది లోపం చేసుకున్నామట. క్వాలో వకారంలో ఉన్నటువంటి అకారం లోపిస్తున్నామట. లోపించిన వకార హలంతం వస్తుంది. వకార హలంతానికి అత్ ప్రత్యయంలో ఉండే ఆ మిగిలినది అది కలుపుకుంటే క్వ అయిపోతుంది సంపూర్ణంగా. క్వ తర్వాత సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న తర్వాత దీనికి అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి అవ్యయ దాప్ సుపహ ప్రకారం సుప్లుక్ చేసుకుంటాము. ఆ రకంగా మనకు క్వ అనే రూపం సిద్ధిస్తుంది. క్వ అంటే ఎక్కడ, ఇది కూడా అలాంటి అర్థాన్ని బోధిస్తున్నమాట. అస్తు 1:37 సూత్రం అంటే తద్దితస్య అసర్వ విభక్తి ప్రకారంగా దీనికి అవ్యయ సంజ్ఞ. అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి సుప్లుక్ చేసుకున్నామట అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా. అస్తు. నెక్స్ట్ చూడండి. వా హ చ ఛందసి. వా హ చ ఛందసి. వా అవ్యయ పదము, హ లుప్త ప్రథమాంత నిర్దేశ అంటే ప్రథమాకి లుప్తం చేసాం, లోపం చేసాం. అందుకే లుప్త ప్రథమాంత నిర్దేశ చ అవ్యయ పదం. ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం. ఈ రకంగా 4 పదాలుగా విడగొట్టుకున్నామట. అనుదిత్తు వచ్చేసి కిమః సప్తమ్యాః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనుదిత్తి వస్తున్నాయి. అర్థః సప్తమ్యంతాత్ కిమో వా. సప్తమ్యంతాత్ కిమో వా అంటే వికల్పంగా. కిమో అంటే సప్తమ్యంతమైన కిం ప్రాతిపదికం చేత, అంటే అటువంటి కిం ప్రాతిపదికము సప్తమి విభక్తి తెచ్చుకోండాలి. అందుకే సప్తమ్యంతాత్ కిమో ప్రాతిపదికాత్ వా అంటే వికల్పంగా హా ప్రత్యయో భవతి. హా ప్రత్యయం వస్తుంది, వికల్పంగా వస్తుంది అంటే హా ప్రత్యయం. అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది? ఛందస్సు విషయంలో, వేద విషయంలో మాత్రమే వస్తుంది అని ఈ సూత్రం యొక్క అర్థం కనిపిస్తుంది. ఉదాహరణ కూడా అదే విధంగా ఇచ్చారు ఇక్కడ. కుహ ఋగ్వేదం యొక్క మంత్రము. పక్షే యథాప్రాప్తం కుట్ర వస్తుంది. సామాన్యంగా ఒక పక్షంలో హా రాదనుకోండి, సప్తమ్యంత ప్రాతిపదికం అని చెప్తాం కదా, సప్తమ్యంతాత్ ప్రాతిపదిక సప్తమ్యాస్ త్వలి ప్రత్యయం వస్తుంది. అందుకే కుట్ర వస్తుంది, లేదంటే కుహ వస్తుంది అన్నమాట. అందుకే కుత్రచిత్ అస్య దూరే క్వ బ్రాహ్మణస్య చావకాః. కుత్రచిదస్య దూరే క్వ బ్రాహ్మణస్య చావకాః. కుట్ర శబ్దం వచ్చింది. కుహాన్య కుట్ర అనే దాదాపుగా ఒకే అర్థం అన్నమాట. ఓకేనా? ఒకే అర్థం వస్తుంది కాబట్టి వికల్పంగా వచ్చింది. ఇక్కడ ఛందశీలో హా వచ్చినప్పుడు కుహా వస్తుంది. అంటే అర్థంలో కొంచెం మార్పు వస్తుంది కానీ దాదాపుగా ఒకే సందర్భంలో ఉంటుంది. ఒకే అర్థమేనండి, ఒకే అర్థం వస్తుంది. అది శబ్దభేదం.
రూపసిద్ధి మనకు సామాన్యంగా ఉంది. కిమ్ అనే ప్రాతిపదికం చేత హా ప్రత్యయం వస్తుంది. తర్వాత కూతిహోహు ప్రకారంగా కూతిహో ఎందుకు వస్తుంది? కిమోత్ ప్రకారంగా అత్తు కూడా రాదు, ఇది కూడా రాదు. కిమ్ స్థానంలో ఠీకే. ఇక్కడ మనకు హా వచ్చింది కదా, హా వచ్చినప్పుడు మనకు కూ వచ్చింది. కూ రావడానికి మనకు సూత్రం చెప్పుకున్నాము. ఠీకే. కూతి తీ ఉంది, హా ఉంది, రెండు ఉన్నాయండి. కూతిహోహు తీ ఉంది, హా ఉంది. తకారాది ప్రత్యయం పక్కన ఉన్నాయి, హకారాది ప్రత్యయం పక్కన ఉన్నాయి. అందుకే కు ఆదేశం వస్తుంది, దాంతోనే వస్తుంది. కూతిహోహు ప్రకారంగా వస్తుంది. అందుకే కు వచ్చేసింది కాబట్టి కు పక్కన హా కలిపేస్తే కుహ అయిపోయింది. మళ్ళీ సామాన్యంగా సు తెచ్చుకుంటాము. సు లోపం చేసుకుంటే అవే సంధ్య ఉంది కాబట్టి కుహ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇక్కడ ఆది ఉదాత్తం ఎలా వచ్చింది? ఏమర్థం అండి? ఆది ఉదాత్తం చూపిస్తుంది కదా. పక్షే యథాప్రాప్తం కుట్ర ఏదైతే సామాన్యంగా వచ్చేసింది. వేద విషయం ఖచ్చితంగా దానికి స్వరం ఉంటుందన్నమాట. కాబట్టి మనం పైన చెప్పిన విధంగా చేసుకున్నాం కదా, ఎక్కడ స్వరం వచ్చింది అదే ప్రకారంగా రావాలి ఇక్కడ కూడా దాదాపుగా. అక్కడ అంటే తల్లి అక్కడ లిత్ స్వరం ప్రకారం వచ్చింది ఆది ఉదాత్తము. ఇక్కడ తిత్ స్వరం అంటామా కాదు, హా కదా. ఆద్యుదాత్తశ్చ వస్తుంది మహోదయ. సామాన్యంగా ఆద్యుదాత్తశ్చ సామాన్యంగా ప్రత్యస్వరం వస్తుంది. ప్రత్యస్వరం ప్రకారంగా ఆదుదాత్తో భవతి. ఆద్యుదాత్తశ్చ ఆది ఉదాత్తో భవతి. ప్రత్యయపదతః ఆది ఉదాత్తో భవతి. ప్రత్యయస్య ఆది ఉదాత్తో ప్రత్యేక ఆది ఉదాత్తం వస్తుందా? అవును ఆచార్య. ఆద్యుదాత్తశ్చ సూత్రం ప్రకారం అలాగే వస్తుంది. ప్రత్యయంలో ఆది ఉదాత్తం. ఆది ఉదాత్తమైనప్పుడు ఏమవుతుంది? హా ఉదాత్తం అవుతుంది. ఏమవుతుంది? హా ఉదాత్తం అవుతుంది. హా ఉదాత్తమైందంటే ఏంటి? కు అనుదాత్తం అయిపోయింది. ఓకేనా? అనుదాత్తం పదం ఏకవద్యం. మన స్వరితం ఎలా వచ్చేస్తుంది? ఉదాత్తాత్ ఉదాత్తం స్వరితంగా మారిపోయింది. అర్థమైందని చెప్పిందండి. అర్థమైంది ఆచార్య. ప్రత్యస్వరం కాదు ఇది. ధాతుస్వరం ఉండాలి. ధాతువు ప్రకారంగా ధాతువు ధాతువు అంతోదాత్తం చేస్తుంది, ఆదిదాత్తం చేయదు. అది ఏదో ఒక ఫిట్ సూత్రం ఏదో ఉన్నట్టుంది ఆచార్య. ఫిట్ సూత్రం మీరు చెప్పిన కరెక్ట్. ఫిట్ సూత్రం ప్రకారంగా సూత్రం ఉంది, ఎక్కడో చెప్పుకున్నాం. ఆ సూత్రం ఆది ఉదాత్తం అవుతుంది. అప్పుడు ఆది ఉదాత్తం అయితే మనకు హకారం అనుదాత్తం అవుతుంది. అనుదాత్తం పదం ఏకవద్యం ప్రకారంగా. తర్వాత ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా పైన స్వరితం వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం తర్వాత కూడా వస్తుంది. పక్షి యథాప్రాప్తం సామాన్యంగా సప్తం ఎప్పుడు ఒక పక్షంలో మనకు హార అన్నప్పుడు పైన సూత్రం సప్తమ్యా త్వలి ప్రకారం త్వలి ప్రత్యయం వస్తుంది. త్వలిక అనుబంధం లోపం చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ సామాన్యంగా కుతిహో ప్రకారంగా కు ఆదేశము పక్కన త్రా కలిపి కుట్ర అలా వస్తుంది. తర్వాత సులోపం చేసుకుంటాం, అవే సంధ్య ఉంది కాబట్టి. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇతరాభ్యోపి దృశ్యంతే అనే సూత్రాన్ని మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇందులో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఇంకా సూత్రాలు బాగానే ఉంటాయి అన్ని బాగా. అవన్నీ ఈ పాదం అంతా అలాగే ఉంటుంది బాగా. మనకు చిన్న చిన్న శబ్దరూప ప్రక్రియ బాగా అర్థమవుతుంది. తర్వాత మనం నామికి చెప్పుకుంటాం అన్ని శబ్దరూపాలు ఎలా తయారవుతాయి. వీటికంటే ఇది అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న గ్రంథాలు లింగానుశాసనము, నామిక్, గణపాఠము, తర్వాత ధాతువృత్తి ఇవన్నీ చెప్పుకుంటాం. ఇవన్నీ మీకు అక్కడ ఇంకా చాలా సహాయపడతాయి సూత్రాలని కూడా అప్పుడు. వస్తు కాబట్టి అందుకే వీటికి బాగా అర్థం చేసుకుంటే ఎవరికైనా అర్థం కాకపోయినా అడగండి. ఎందుకంటే అందరూ చక్కగా అర్థం చేసుకుంటూ వెళ్తున్నారు, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనం పరస్పరం విచారించుకుంటూ కూడా శబ్దం యొక్క స్వరూపం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అస్తు. ఓకే అండి. అయితే
శాంతిపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్తే మహోదయ. అండి గురుగారు. నమస్తే అండి గురుగారు. నమస్తే.